వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నర్మదా పునతిము. సో ఈరోజు బక్రీద్ స్పెషల్ అని చెప్పి నేను మీ ముందుకు వచ్చేసాను. బక్రీద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా తెలియని విషయాలు తెలుస్తాయి కదా అన్నట్లు. సో నేనైతే బక్రీద్ గురించి కొన్ని విషయాలు చదివి తెలుసుకొని సో మీకు కూడా చెప్దాము, మీకు కూడా తెలియజేద్దామని చెప్పి సో ఒక పేపర్లో అయితే రాసుకున్నాను. సో ఇందులో ఏదైనా తప్పు ఉంటే, ఒకవేళ నేను ఏదైనా ప్రొనౌన్సియేషన్ తప్పు పలికితే సో నన్ను క్షమించండి ముస్లిమ్స్. ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్తే కరెక్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వర్డ్ ఇలా పలకాలి అని చెప్పి. సో బక్రీద్ అయితే చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ బక్రీద్ అండి. సో బక్రీద్ గురించి అయితే తెలియని వాళ్ళు తెలుసుకుందాం. సో బక్రీద్కి చాలా స్పెషల్ ఉందండి వీళ్ళ ముస్లిమ్స్ వాళ్ళ ఫెస్టివల్స్లో. సో వాళ్ళకి రంజాన్ ఎలాగో బక్రీద్ కూడా అలాగే అని చెప్పి నేను ఈ స్టోరీలో విన్నాను. సో మనం కూడా తెలుసుకుందాం, ఓకేనా. సో బక్రీద్ అంటే ఒక త్యాగానికి గుర్తంట. సో బక్రీద్ స్పెషల్ అది. సో త్యాగ బోధనకు ప్రతీక బక్రీద్ పండుగని యావత్ ముస్లింలు మానవ లోకానికి జాతి మత భేద ఇలా భేదాలన్నిటినీ విడిచిపెట్టండి ప్రేమానురాగాలను పెంపొందించుకొని ఆత్మీయతకు ఆదరణకు ప్రతీకగా నిలిచేదే బక్రీద్ పండుగ అని చెప్పి వాళ్ళు చేసుకుంటారంట. సో ఇంకా ప్రతి సంవత్సరం ఈ పండుగ నాడు కుర్బానీ జంతు బలిదానం ఇవ్వాలన్న అల్లా ఆదేశాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా సో పాటిస్తారంట. సో ఇంకా వచ్చేసి ఈద్గా మైదానంలో ఈద్గా అనే ప్లేస్లో యావత్ ముస్లింలు ఒక మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో డిఫరెంట్, ఇప్పుడు మనకు క్రిస్మస్ అనుకోండి, సో మనం చర్చ్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లా ఏదన్నా ఇప్పుడు దసరా అనుకోండి, సో పలానా టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. సో శివరాత్రి పలానా టెంపుల్కి వెళ్ళి చేసుకుంటాం. సో వీళ్ళు కూడా బక్రీద్ వచ్చేసి ఈద్గా అనే మైదానంలో యావత్ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారంట. సో ఆధ్యాత్మిక యాత్రల గురించి, ఇంకా కుటుంబ యొక్క బంధాల గురించి, ఇంకా ఆధ్యాత్మిక యాత్రల గురించి వాళ్ళ యొక్క మత పెద్దలంట బోధిస్తారంట వాళ్ళకి. సో అనంతరము అలింగనాలు చేసుకొని ప్రేమలు పంచుకుంటారంట. సో బక్రీద్ యొక్క వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది ఇక్కడైతే ఈ పేజీలో అయితే చెప్పారు. సో ఇంకా వచ్చేసి బక్రీద్ పండుగకు చాలా ఒక ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉందండి. ఇక్కడ నేను తెలుసుకున్నాను. అంటే ఈ స్టోరీ మీరు వింటే మనం బైబిల్ చదివే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో మనం బైబిల్లో అయితే అబ్రహాం అండ్ ఇస్మాయిల్ స్టోరీ అయితే చూస్తాం. సో సేమ్ అలాగే ఉంది ఖురాన్ వాళ్ళది కూడా. సో బక్రీద్ పండుగకు చాలా విశిష్టత ఉందంట. సో చరిత్రలోకి వెళ్తే ఇబ్రాహీం అనే ప్రవక్తకు ఎన్నో ఏళ్ళ తర్వాత సంతానం కలిగిందంట. సో ఆ బిడ్డకు మగ బిడ్డ పుడితే ఆ బిడ్డకి ఇస్మాయిల్ అని పేరు పెట్టుకున్నారంటండి. సో ఒక రోజు ఇస్మాయిల్ అనే వ్యక్తి నిద్రపోతూ ఉండగా తన మెడ మీద కత్తిపోట్లు పడినట్లు ఇబ్రాహీం గారు కలగంటారంట. సో అది ఆ వెంటనే నిద్రలో నుంచి లేచి సో అల్లా ఏమైనా బలి కోరుకుంటున్నాడేమో తన కోసం అని చెప్పి మేకలను గొర్రెలను అన్నిటిని బలిస్తాడంటండి. సో అయినా కూడా ఇంకా తృప్తి పడలేదేమో అల్లాగారు అని చెప్పేసి తన ఒక్కగానొక్క కుమారుడినంట బలి ఇవ్వడానికి రెడీ అవుతారంట. ఎవరు? ఇబ్రాహీం గారు. సో అలా బలి ఇవ్వడము అల్లా చూసి తన భక్తిని మెచ్చి ఇస్మాయిల్ని ఇబ్రాహీం గారిని ఆపి ఇస్మాయిల్ ప్లేస్లో ఒక మేకని బలి ఇవ్వడానికి రెడీ చేస్తారంట అల్లగారు. ఓకే, ఇదండి ఆ యొక్క బక్రీద్ యొక్క స్పెషల్. అందుకోసమే ఈ సాంప్రదాయాల్ని పాటిస్తూ సో అప్పటి నుంచి కూడా ముస్లిమ్స్ బక్రీద్ అనే ఫెస్టివల్ని చేసుకుంటూ ఉన్నారంట. సో ఇంకా వచ్చేసి ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఈ స్టోరీ వల్లనే, ఈ సాంప్రదాయాల వల్లనే సో ఈ బక్రీద్ ఫెస్టివల్ అనేది చేసుకుంటారంట. సో దానికోసమేనేమో త్యాగం అనే అర్థం పెట్టేశారు బక్రీద్ అనే ఫెస్టివల్కి. సో ఇంకా వచ్చేసి ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్. సో రంజాన్ తర్వాత ఇంక పవిత్రమైన పండుగ ఏదైనా ఉంది అని సో అది బక్రీదేనంట. సో ఇంకా వచ్చేసి బక్రీద్ పండుగకు ఇంకొక పేరు కూడా ఉందండి. సో ఈద్ అల్ ఆదా ముబారక్ అని అర్థం అంట. సో ఒకవేళ నేను నా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే క్షమించండి. సో ఎలా పలకాలి అని చెప్పి కమెంట్ బాక్స్లో చెయ్యండి. ఇంకా మక్కర్ మేక లేక జంతువు అని అర్థం అంట.
ముస్లిం సోదరులంతా ప్రార్థనలన్నీ ముగిశాక సో అందరూ కలిసి అంటే అల్లాకు బలి ఇవ్వడానికి సో మేకలను కానీ గొర్రెలను కానీ సో నెమరు వేసి ఏ జంతువునైనా సరే వాళ్ళు బలి ఇవ్వడానికి రెడీ చేస్తారంట. లైక్ మేక, గొర్రె, ఒంటె ఇట్లా ఓకేనా, ఆవు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బలి ఇవ్వడానికి రెడీ చేస్తారంట. సో ఆఫ్టర్ ప్రేయర్ ఓకేనా. ఇంకా వచ్చేసి ఈ ప్రత్యేకత నేను ఇప్పుడు చెప్పేది సో ఎంత ప్రత్యేకంగా ఉంది అని అంటే, నేను ఫస్ట్ విన్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. సో అంటే అందరూ ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంటుందేమో, అంటే ప్రతి ఫెస్టివల్ రోజు ఏదైతే అల్లాకి బలి ఇస్తారో ఆ బలి మాంసాన్ని ఫస్ట్ 3 భాగాలుగా డివైడ్ చేస్తారంట. ఆ ఫస్ట్ భాగం వచ్చేసి పేదలకి ఇస్తారంట, రెండవ భాగం వచ్చేసి బంధుమిత్రులకి ఇస్తారంట, మూడవ భాగం వచ్చేసి తన కుటుంబం కోసం సమకూర్చుకుంటారంట. సో వినడానికి ఎంత బాగుందండి. ఆ రోజు ఇంకా లేని వాళ్ళు ఎంతమంది ఫుడ్ తినగలుగుతారు వాళ్ళ ద్వారా. సో ఇదైతే మంచి విషయం కదా, నాకైతే చాలా నచ్చింది. సో బక్రీద్ పండుగ అని అంటే ఈ స్పెషల్ అని చెప్పి. సో ఇంకా ఇస్లాం క్యాలెండర్ ప్రకారం అయితే వాళ్ళంట బక్రీద్ ఎప్పుడు చేసుకుంటారు అని అంటే 12వ నెల జిన్ హేన్ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లిమ్స్ అందరూ కూడా చేసుకుంటారంట. ఇక్కడ జిన్ హేన్ అనే పదం నేను చాలా సెర్చ్ చేశాను కొన్ని చోట్ల, నాకైతే ఎక్కడ మీనింగ్ దొరకలేదు. మీకు ఒకవేళ మీనింగ్ తెలిసి ఉండంటే సో ముస్లిమ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే జిన్ హేన్ అనే మీనింగ్కి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దండి. సో ఇంకా ఇదే నెలలో ముస్లిమ్స్ ఒక పవిత్రంగా భావించే అస్సీ యాత్రను చేపడతారంట. అస్సీ అనేది అయితే మన లాంగ్వేజ్లో అయితే గేట్ వే టు ద స్పిరిచువల్ హార్ట్ ఆఫ్ వారణాసి. సో అస్సీ యాత్రకి మీనింగ్ ఇది, గేట్ వే టు ద స్పిరిచువల్ హార్ట్ ఆఫ్ వారణాసి. సో ఇది మనకు తెలిసిన మీనింగ్. సో ఆ యాత్రను వాళ్ళు చేపడతారంట. ఈ పవిత్ర యాత్ర కోసం వాళ్ళంట పైసా పోగు చేసంట ఒక సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకు వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతారంట. సో అక్కడికి వెళ్ళడం అనేది ప్రతి ముస్లింకి ఒక స్పెషల్ అంటే ఒక కళ మనకి ఇప్పుడు నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి, నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి, సో నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ప్రతి ముస్లింకి ఈ సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ సో ఇంకా వచ్చేసి అక్కడున్న మసీద్ అల్ హరంలోని గాబా చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారంట. సో వీళ్ళు కూడా ప్రదక్షిణలు చేస్తారండి. సో అరేబియాలో ఉన్న మక్కాలో ఒక మసీద్లో అల్ హరంలోని గాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారంట. ఇంకా వచ్చేసి ఈ అస్సీ యాత్రకు వెళ్ళిన వారంతా మక్కా నుంచి మదీనాకు కూడా వెళ్తారంట అండి. నేను ఎందుకు అని చెప్పి నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఏంటి అని అంటే, సో మదీనా యొక్క స్పెషల్ ఏంటి అని అంటే మహమ్మద్ అనే ఒక ప్రవక్త అక్కడ నివసించిన ప్లేస్ సో అక్కడ ఆయన నడిచిన ప్లేస్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇజ్రాయెల్ వాళ్ళ ప్లేస్ని మనమైతే ఎలా మన యేసయ్య నడిచాడు అని చెప్పి మనం అక్కడ ఒక పవిత్రమైన ప్లేస్గా మనం ఎలా భావిస్తామో, సో వీళ్ళు కూడా మేబీ మహమ్మద్ ప్రవక్త అనే ఒక ప్రవక్త నడిచిన ప్లేస్ అని చెప్పి ఇదంట. సో అందుకోసమే మక్కాకి ఎవ్వరు వెళ్ళినా సరే మదీనాకి వెళ్ళేసి వస్తారంట. సో ఇంకా అస్సీ యాత్రకు పూర్తి చేసుకొని రిటర్న్ వచ్చే వాళ్ళంట ఒక ఉద్వేగంతో తిరిగి వస్తారంట. మేబీ ఒక హ్యాపీనెస్, ఒక స్ట్రెంగ్త్తో. మనం కూడా అంతే కదా, నేనైతే చర్చ్కి వెళ్తే అసలు ఒక ఎక్కడా తెలియని ధైర్యము, సో ఇట్లా నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెంట్తో ఉంటానండి. సో మేబీ వాళ్ళకు కూడా అదొక స్పెషల్ ప్లేస్ కాబట్టి సో అక్కడికి వెళ్ళిన వాళ్ళంట రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఉద్యోగంతో తిరిగి వస్తారంట. సో ఇదే ముస్లిం వాళ్ళ యొక్క బక్రీద్ విశిష్టత. సో నాకైతే చాలా నచ్చింది. నేనైతే స్టోరీ తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నాను. మీకు కూడా ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్.